దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం నాయన, మరొకసారి మీ సన్నిధిలో తీసుకుని వచ్చిన ఆ వాక్యాన్ని ధ్యానించినట్టుగా నాతో మాతో మాట్లాడుతున్నావా ఎవరైతే ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారి మా కుటుంబాన్ని దీవించమని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటాం. పలురాయండి మా ప్రభును మా రక్షణ యేసు క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య పాశ్రమ్ గారు ఉన్నారు. ఆమె ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదతం. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదతం. వివరింతుని నీదు విశ్వాస్యత నింతయో సవ్యంబుగాయి భువియందు. వివరింతుని నీదు విశ్వాస్యత నింతయో సవ్యంబుగాయి భువియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు. ఏ మందుని విశ్వాస్యతను. ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు. ఏ మందుని విశ్వాస్యతను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపను. వివరించేదన్ నీ విశ్వాస్యతను. దేవా తోడై నడిపించితివి నీ కృపను. వివరించేదన్ నీ విశ్వాస్యతను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు
కీర్తించేదం. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలిచినవి. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలిచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదా. పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినను. పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినను. తరుణములు విరోధముగాపై లేచిన స్మరించేదాని విశ్వాసతం. తరుణములు విరోధముగాపై లేచిన స్మరించేదాని విశ్వాసతం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మయపరిచినటువంటి భాషమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ దిన వాక్యం నిమిత్తమై ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ చూసినట్లయితే నోవాహు నీతిగా బ్రతుకుతున్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది. నోవాహు నీతిపరుడు, నోవాహు నీతిమంతుడు. నా రాజ్యము నా నీతిని వెలుగుడని మత్తయి సువార్తలో చదువుతాం. నోవాహు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు, ఆయన నీతిని కూడా అనుసరిస్తున్నాడు. మరి ఇక్కడ తన తరములో నోవాహు తన తరములో నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు. అంటే నోవాహు ఉన్న తరం. మరి యొక్క తరమ అంతటిలో కూడా నీతిపరుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వాక్యం సెలవిస్తుంది. మరి ఆ తరంలో కూడా నీతిమంతుడు లేడు. ఇక్కడ నీతిమంతుడు లేడు అంటే అర్థము అస్సలు లేడని కాదు, ఒక్కళ్ళో ఇద్దరో నీతిమంతులు ఉంటారు. కాబట్టి ఈ తరంలో నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన తరం అంతటిలో ఆయన తోటి వయసు వారితో పోల్చుకుంటే, మరి ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరితో పోల్చుకుంటే, ఆ కుటుంబాలతో పోల్చుకుంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఒక్క నోవాహు మాత్రమే
నీతిమంతుడుగా ఉన్నాడు. ఒక్క నోవా మాత్రమే ప్రార్థన చేసుకునేవాడుగా ఉన్నాడు. ఒక్క నోవా మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిందారహితుడు, నింద లేనివాడు, ఎవరికి కూడా అన్యాయం చేసినవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, మోసం చేసినవాడు కాదు, మరి అందరికి కూడా మేలు చేసేవాడు. కాబట్టి ఇక్కడ మనం నోవా గురించి 4 పాయింట్లు మనం చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే నోవహు నీతిపరుడు. అంటే ఆయన నీతిని వెతికేవాడు, ఆయన రాజ్యాన్ని వెతికేవాడు. అందరూ కూడా దేవుని రాజ్యంలో చేరాలని మరి నోవహు కోరుకున్నాడు. అతనితో పాటు అందరూ కూడా దేవుని యందు భక్తులు కలిగి ఉండాలని, మరి మంచిగా ఉండాలని, మేలు చేసేవారుగా ఉండాలని నోవహు కోరుకున్నాడు. అయితే చుట్టూ ఉన్నవారు, ఆయన యొక్క పొరుగువారు, వారందరిలో నీతి అనేది లేదు. వారందరూ కూడా బలాత్కారం చేసేవారు, వారందరూ కూడా దుష్టులు, దుర్మార్గులు, ఇష్టానుసారంగా జీవించేవారు, పాపంలో జీవించేవారు. మరి అయితే దేవునికి మరి నోవాకి దేవుని కృప తోడైంది కాబట్టి ఆయన నీతిగా జీవించటానికి ఆయన కృప తోడుపాటునిచ్చింది. కాబట్టి దేవుని కృప ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా జీవించటానికి మరి దేవుడు సాయం చేస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మరి ఆయన కృప ఎవరికైతే తోడుగా ఉంటుందో వారందరూ కూడా నీతిగా జీవించటానికి మరి దేవుడు సాయం చేస్తాడు. మరి 2వ పాయింట్ చూసినట్లయితే నిందారహితుడు, నిందలేనివాడు. ఎవరు కూడా ఆయన గురించి ఒక్క మాట అనటానికి మరి ఆస్కారం లేదు. ఈ విషయంలో నోవా తప్పు చేశాడు, ఆ విషయంలో నోవాహు పాపం చేశాడు అని అనటానికి వీలు లేకుండా పోయింది. అయితే ఈ ఓడ కట్టిన తర్వాత, అందరూ బయటకు వచ్చిన తర్వాత నోవాహు కూడా ఒక తప్పు చేసినట్లు మనం చూస్తాం. ఆయన ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష రసం తాగి మత్తుడై మరి వస్త్రం లేకుండా పడి ఉండుట మరి మనం చూస్తున్నాం. అంటే ఓడగలటానికి ముందు ఆయన నిందారహితుడిగా ఉన్నాడు, కానీ ఓడగట్టిన తర్వాత ఆయన కూడా పాపంలో పడినట్లు మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని సెలవిస్తుంది. అంటే ఇక్కడ నోవాహు కూడా ఆయన మరి నీతి తప్పినట్లు మనం చూస్తున్నాం. అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనకి మరి లోకంలో జీవించినంత కాలం అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. కాబట్టి కొంతకాలము కాదు, జీవితంలో సగభాగము కాదు, అంతము వరకు, మరణ పర్యంతం, ఆఖరి ఊపిరి పీల్చుకునేంత వరకు, కళ్ళు మూసేంత వరకు కూడా మరి నీతి అనేది మనము కొనసాగించాలి. నింద లేకుండా అనేది కొనసాగించాలి. మరి ఫస్ట్ పాయింట్ నీతిపరుడైతే, 2వ పాయింట్ నింద లేకుండా ఉన్నాడు. మరి 3వది మనం చూద్దాం. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. అంటే దేవునితో నడుచుట,
హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడని రాయబడింది. మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వ దగ్గరికి కూడా దేవుడు వచ్చినాడు. ఆయన ఆదాము ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. అంటే వారు పండ్లు తినకముందు కూడా దేవుడు ప్రతిరోజు ఆ ఏదైనా తోటకు వచ్చి మరి ప్రభు వచ్చేసరికి వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. మరి ఆదామావలు దేవుడు ముగ్గురు కలిసి అలా నడుచుకుంటూ కొంత షికారుగా వెళ్ళి వారేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నోవాహు దేవునితో నడిచడం రాయబడింది, హానోకు దేవునితో నడిచడం రాయబడింది. ఆదాము అవ్వలు దేవునితో నడిచడం రాయబడకపోయినా కానీ వాళ్ళు కూడా దేవునితో నడిచి ఉండొచ్చు కొంతకాలం. పండు తినకుండా ఉన్నంతకాలము దేవునితో నడిచి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు తోటలోనికి వచ్చి పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. అంటే ప్రతిరోజు దేవునికి ఎదురొచ్చే వాళ్ళు ఇద్దరు ఆదామావులు. మరి ఆ రోజు ఎందుకు రాలేదంటే ఆ పండు తినటం వలన, తినొద్దన్న పండు తినటం వలన భయం వేసి మరి వారు దిగంబరులుగా ఉండటం వాళ్ళు తెలుసుకొని వారు దాక్కున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసిన వాక్యం ఏంటంటే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మరి లిటరల్గా నడిచాడేమో. మరి అక్కడ అబ్రాహాముకి ఎండపూట ముగ్గురు మనుషులు, ముగ్గురు దూతలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు నడుచుకుంటూ రావటం అబ్రాహాం చూసి వారికి భోజనం ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు పరం నుండి భూమికి దిగి మరి నడిచినట్లు ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు నడుస్తున్నాడు ఒక వ్యక్తితో అంటే అర్థం ఏంటంటే దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడని, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క స్టాండర్డ్కి, దేవుని యొక్క నీతికి వీరు చాలా దగ్గరగా ఉన్నారు. అంటే ఒక వ్యక్తిలో దేవుడు ఏ పరిశుద్ధత కోరుకుంటున్నాడో ఆ పరిశుద్ధత నోవాహులో ఉంది, హానోకులో కూడా ఉంది, మరి ఇంకా చాలామంది భక్తులతో కూడా ఉంది. దావీదు నా హృదయానుసారుడమ్మ, మోసేలాగా సాత్వికంగా ఎవరు లేరన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మనము కూడా దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, దేవుని మనం మరి ప్లీజ్ చేసినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, ప్రభుకి తగినట్టు మనం నడుచుకున్నప్పుడు మరి దేవుడు మనతో కూడా నడిచేవాడుగా ఉంటున్నాడు. నడవకపోయినా మనకి ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అనేక మందికి ప్రత్యక్షమైనాడు. మరి ఈ రోజుల్లో కూడా దేవుడు అనేక మందికి ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక ఆమె అయితే విగ్రహాన్ని పూజిస్తుంది, అయితే దేవుడు ఆమెకి ప్రత్యక్షమై నేనమ్మా నిజమైన దేవుణ్ణి అని దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆమె విగ్రహాలన్నీ కూడా పడవేసి నిజమైన దేవుడైనటువంటి యేసయ్యని అనుసరిస్తుంది. దేవుడు ఆమెకి ప్రత్యక్షపరచుకోవడానికి కారణం ఏంటంటే ఆమె స్నేహితురాలు ప్రార్థన చేస్తుంది, యేసయ్యా నా స్నేహితురాలు విగ్రహారాధన చేస్తుంది, బహు విగ్రహారాధికుల ప్రతి నిత్యం విగ్రహాన్ని పూజిస్తుంది. నాయన నిజ దేవుడైన మిమ్మల్ని తెలుసుకోవాలని ఆమె ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏ వ్యక్తి అయితే ఎవరైతే విగ్రహాన్ని పూజిస్తున్నారో ఆమెకి, ఆమె స్నేహితురాలకి ప్రత్యక్షమై
తన్ను తాను తెలియపరుచుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మన ఇతరుల గురించి, మన బంధువులు స్నేహితుల గురించి, రక్షణ లేని వారి గురించి. అప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడుగా ఉంటాడు. మరి ఈ యొక్క కువైట్ యువరాజు గారికి కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను యేసయ్యని వెంబడిస్తాను, ప్రాణాపాయం కలిగినా కానీ నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ యువరాజుగా వచ్చే బెనిఫిట్స్ నాకు అక్కర్లేదు, నాకు యేసయ్య కావాలని ఆయన యువరాజుగా దేవుణ్ణి హత్తుకున్నాడని మనం మరి కొంత న్యూస్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ నోవా నీతిపరుడు, రెండోది నిందారహితుడు, మరి మూడోది దేవునితో నడిచిన వాడు, మరి నాలుగోది ఇక్కడ 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసేది ఏంటంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వాను ఓడలో ప్రవేశించుడి. మరి ఇక్కడ 4వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నోవా గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నువ్వు నీతిమంతుడివి, అయితే నువ్వు నీతిమంతుడు అని నేను చూచాను, ఈ తరంలో నీతిమంతుడు అని నేను చూచి నేను సాక్ష్యం ఇస్తున్నా. అయితే నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక మనిషిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తే చాలు. మరి అక్కడ ఆ తరము వారిలో నోవా ఎటువంటి వాడయ్యా అని అడిగితే, నోవాకి కొంచెం తెలివి తక్కువ ఉన్నట్టు ఉంటుందండి, మైండ్ పనిచేయదేమో అని సాక్ష్యం ఇస్తారు. ఎందుకని అలా చెప్తున్నారు? ఎందుకంటే ఎప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, మనుషులతో తిరగరు, నలుగురితో కలిసి ఉండడు, అన్నిటికీ దేవుడు అంటాడు. ఈ మధ్య మళ్ళీ ఓడ కడుతుండు, ఇంటి ముందే కట్టుకుంటుండు, ఇంటి దగ్గరలో. మరి అంత ఓడ కట్టి నీళ్ళ దగ్గరికి ఎట్ట మోసపోతాడో తెలియదు. ఆడు కొంచెం విర్రోడేమో నోవా అని పొరుగు వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు. మనము దేవుని యందు భక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, లోకానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, లోకాన్ని ప్రేమించకుండా, లోక వస్తువులు ఆస్తులు ప్రేమించకుండా, నాకు వీటన్నిటికంటే, నాకు ఆస్తి కంటే, అంతస్తు కంటే, పదవి కంటే, బట్టల కంటే, డబ్బుల కంటే నాకు దేవుడే ముఖ్యము అని చెప్తున్నప్పుడు నువ్వు కూడా ఒక వెర్రివాడివిగా సమాజానికి కనిపిస్తావు. కాబట్టి వాళ్ళు మంచి సాక్ష్యం నీ గురించి చెప్పేది ఏముండదు. నీ గురించి చెప్పేది ఏంటంటే, వాడొక వెర్రోడు, వాడొక పిచ్చోడు, వాడికి డబ్బు వద్దంటాడు, బట్టలు వద్దంటాడు, మంచి తిండి వద్దంటాడు, పదవి వద్దంటాడు, దేవుడు కావాలంటాడు, దేవుని చూపించమంటే చూపించాడు. మరి దేవుడు నీకేం చేసిండ్రా అంటే, దేవుడు నా కొరకు చనిపోయిండని చెప్తాడు, నా కొరకు ప్రాణం పెట్టిండని చెప్తాడు, నాకు రక్షణ ఇచ్చాడు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, బల్లెప్పుడు తిన్నా, రక్తం చిందించినాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఆఖరి రక్త బొట్టు వరకు నాకు చిందించినాడని చెప్తాడు. మరి మాకైతే ఇవన్నీ అర్థం కావు. రక్షణ అంటాడు, పరలోకం అంటాడు, నిత్యత్వం అంటాడు, నిత్య జీవం అంటాడు. మా నమ్మకం ఏంటంటే ఇదే ఆఖరి లోకం, ప్రారంభంతో గాల్లో కలిసిపోద్ది, నరకం లేదు, స్వర్గం లేదు.
దేవుడు లేడు, దెయ్యం లేడు అన్నది మా ఆలోచన. మరి అయితే ఈయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మా దృష్టిలో వీడొక వెర్రాడు అని సాక్ష్యం చెప్పేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చే సాక్ష్యమే మనకి ముఖ్యం. ఇక్కడ నోవా గురించి దేవుడు ఈయన తరములో నీతిమంతులని సాక్ష్యం ఇస్తున్నాడు 4 పాయింట్. కాబట్టి మన గురించి దేవుడిచ్చే సాక్ష్యమే నెగ్గుతుంది. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఆయన్ని ప్రభుని కలుసుకోవడానికి వెళ్తాం. నిత్యము ఆయనతో ఉంటాం, ఆయన సన్నిధిలో సంతోషిస్తాం. కాబట్టి మనుషుల సాక్ష్యము వ్యర్థం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ముఖ్యము. మనుషుల యందు భయభక్తులుగా లోకాన్ని ప్రేమించటంగా ఈ లోకము గతించిపోవచ్చున్నది, దాని ఆశ గతించిపోవచ్చున్నది. మరి దేవుని వాక్యము నిత్యము నిలిచింది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ప్రేమించాం, ఆయన సన్నిధిని ప్రేమించాం, ప్రభుని ప్రేమించా, ఆయన కొరకు జీవించాలి. మరి నోవా జీవితంలో మనం చూసిన 4 పాయింట్లు ఏంటంటే, 1 నీతిపరుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో నడిచినవాడు, 4 దేవుని చేత మంచి సాక్ష్యము పొందినవాడు. మరి మనం కూడా ఈ 4 పాయింట్లను నోవా జీవితంలోని 4 పాయింట్లు అనుసరించి దేవునికి మరి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్.